రైతులందరికీ నమస్కారం. అగ్రిప్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు అక్షయ. ఈరోజు ఈ వీడియోలో మనం జామ తోటలో పిండి నల్లి యొక్క లక్షణాలు మరియు నివారణను తెలుసుకుందాం. అధిక పోషక విలువలు కలిగి ఉండి మరియు పేదవారి యాపిల్గా పిలువబడే జామలో చాలా వరకు పిండి నల్లి అనేది ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పిండి నల్లి సాధారణంగా 28 డిగ్రీల నుండి 36 డిగ్రీల ఉష్ణోగ్రత అలాగే అధిక శాతం తేమ ఉండడం వలన ఎక్కువగా సంక్రమిస్తుంది. ఈ పిండి నల్లి యొక్క తల్లి మరియు పిల్లలు తెల్లటి మైనం వంటి పదార్థంతో కప్పబడి ఆకులు మరియు లేత కొమ్మల పైన అలాగే కాయల పైన గుంపులు గుంపులుగా అంటి పెట్టుకొని రసాన్ని పీల్చుతాయి. ఈ అధిక రసాన్ని పీల్చినటువంటి ఆకులు ఎర్రగా మారిపోతాయి. అలాగే కొమ్మలు మరియు కాయలు రాలిపోవడం జరుగుతాయి. దీని వలన ఫోటోసింథసిస్ అనేది తగ్గిపోయి అలానే అధిక నష్టాన్ని కలిగిస్తాయి. పిండి నల్లిని ఎలా నివారించుకోవాలో చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ కలిగి ఉన్న కాన్ఫిడర్ను 0.4 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే డైమిథోయిట్ కలిగి ఉన్న టాటా టఫ్గర్ లేకుంటే FMC రోగర్ను 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే క్లోరోపైరిఫాస్ ప్లస్ సైపర్మెథ్రిన్ కలిగి ఉన్న గరుడ ఆమ్లాను 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూపించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ మీకు మా అగ్రిప్లెక్స్ వెబ్సైట్లో లభిస్తాయి. వెంటనే ఆర్డర్ చేయండి. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మీరు మా అగ్రిప్లెక్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.